హలో అండి, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది తెలుసుకుంటాకైతే వచ్చామన్నమాట. దానిలో భాగంగా ఇప్పుడు మన అమరావతిలో ఇక్కడ ఈ మినిస్టర్స్ బంగ్లాస్ సంబంధించి ఐఏఎస్ బంగ్లాస్, అలాగే ఏపీసీఐడిఏ భవనం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఇవన్నీ అయితే చూద్దాం అనమాట. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేసి మన వీడియో చివరి వరకు అయితే చూడండి. చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి ముందు వైపు కనిపిస్తున్నాయి మినిస్టర్ బంగ్లాస్ అనమాట. ఇవి వచ్చేసి మనకి E3 రోడ్ అంటే సీ టాక్సీస్ రోడ్లో ఎమ్మెల్యే టవర్స్ ఉన్నాయి కదండి, దాని బ్యాక్ సైడే ఉంటాయి అన్నమాట మినిస్టర్ బంగ్లాలండి. చూడొచ్చు, అవి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే G+1తో. అలాగే మనం రోడ్డుకి అటువైపు అయితే చూసాం, ఇప్పుడైతే ఇటువైపు వచ్చాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ పెయింటింగ్స్తో సహా అలాగే ప్లాస్టరింగ్ అయిపోయి స్లాబులు పోస్తున్నారు అనమాట సెకండ్ ఫ్లోర్కి. చూడొచ్చు మీరు. అలాగే బయట వైపు కూడా ఎక్స్టీరియర్ వర్క్ కూడా చాలా బాగుందండి. చాలా డిజైనింగ్గా అయితే ఉన్నాయన్నమాట. ఒక్కసారి కనుక ఈ బిల్డింగ్స్ అన్నీ రెడీ అయితే ఈ రోడ్డు కూడా చూడటానికి చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇక్కడ చూడొచ్చు మీరు, హౌస్ ఎంత కన్స్ట్రక్షన్ మొత్తం 100% కంప్లీట్ అయిన హౌస్ అన్నమాట. ఎంత బాగుందో మొత్తం, చాలా బాగుందండి. అలాగే వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది అనమాట. ఇవి మినిస్టర్ బంగ్లాస్ వచ్చేసి బిఎస్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి. లోపలికి అయితే ఎలో చేయట్లేదు అనమాట, అందుకని బయట నుంచి చూపిస్తున్నా. ఈ ముందు వైపు చూడొచ్చండి, ఇది వచ్చేసి L&T వాళ్ళు అయితే చేస్తున్నారనమాట. అసెంబ్లీ భవనం నిర్మాణం అనమాట. చూడొచ్చు, ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ అయితే చాలా భారీగా అయితే తెచ్చి పెట్టారనమాట. అలాగే నేను అమరావతిలో ఈ ఐకానిక్ టవర్స్, ఈ అలాగే ఐఏఎస్ బంగ్లాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను అనమాట ఇంకా ముందు వీడియోస్లో. ఇవి ఉన్నాయి కదా, ఈ ముందు వైపు వచ్చేసి ఇవన్నీ జడ్జి సంబంధించి భవనాలు అనమాట. చూడొచ్చు, ఇవి కూడా రోడ్డు వైపు ఉన్న భవనాలన్నీ చాలా వరకు పూర్తయిపోయినాయండి. లోపల వైపు కూడా చూసుకుంటే మనకి G+1తో అయితే కనిపిస్తున్నాయి అనమాట. ముందుగా ఈ భవనాలు, ఈ జడ్జి భవనాలు, ఈ ఐఏఎస్ ఆఫీసర్ భవనాలు ఇవన్నీ అయితే చాలా త్వరగా అయితే కంప్లీట్ అయిపోతాయండి. చూడొచ్చు మీరు, మనం చాలా మార్పు అయితే ఉందన్నమాట. ఈ 4 నెలల్లోనే చాలా మారిపోయిందండి అమరావతి అయితే. మీరే చూడొచ్చు, మన ఈ ఒక 2 months బ్యాక్ వీడియోసే చూడొచ్చు మీరు. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే ఈ వర్క్స్ స్పీడప్ ఎంత స్పీడ్గా ఉంది ఏంటి అనేది మీకు అర్థమైద్ది అన్నమాట. చూస్తున్నారు కదండి, మొత్తం సైడ్ ప్రహరీ వాల్స్ కూడా నిర్మిస్తున్నారనమాట ఏ భవనంకి ఆ భవనంకి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఈ స్టీల్ మెట్లను అయితే పెట్టారండి. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఈ పెయింటింగ్ కూడా అలాగే ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. హౌస్ పెయింటింగ్ వేసిన తర్వాత చాలా బాగుందన్నమాట. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్ ద్వారా మీ ముందుకే తీసుకొస్తున్నా అండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ అనేది చేయండి. ఇది చూస్తున్నారు కదండి, మొత్తం వచ్చేసి ఈ హైకోర్టు దగ్గర అన్నమాట. వాళ్ళకి ఎన్సీసీ వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ గృహాలు నిర్మించడం కోసం అయితే చదువు చేస్తున్నారండి. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇవన్నీ వచ్చేసి వర్కర్స్ గృహాలు అనమాట. ఒక్కొక్కటి 2 అంతస్తులు అలా నిర్మించారండి. అలాగే వర్కర్స్ రావడాన్ని కూడా చూడొచ్చు మీరు, చాలామంది వర్కర్స్ అయితే వస్తున్నారండి ఈ రాజధాని పనుల నిమిత్తం. అంటే మనం ఓన్లీ ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్డ్గా ఏంటంటే ఈ గవర్నమెంట్ సిటీ అంతవరకే చూపిస్తున్నాం అనమాట. ఎందుకంటే మెయిన్ ఫోకస్డ్ కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతుందండి. మనం ఈ గవర్నమెంట్ సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ చూసినా కానీ ఈ రోడ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి అనమాట. ఈ గవర్నమెంట్ సిటీలోనే మనకి ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ, హైకోర్టు, ఈ ఐకానిక్ టవర్స్ ఇవన్నీ ఇక్కడ ఉండడం వల్ల చాలా స్పీడ్గా వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. అలాగే ముందు వైపు చూడొచ్చండి, ఇది వచ్చేసి అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం నిర్మించిన బ్యాచింగ్ ప్లాంట్ అన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ అసెంబ్లీకి సంబంధించి L&T వాళ్ళు అయితే పనులు అయితే చేస్తున్నారనమాట.
ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి ఎన్సీసీ వాళ్ళకి సంబంధించండి. వాళ్ళ వర్కర్స్ కాలనీలు కానీ అట్నుంచి ఐకానిక్ టవర్స్కి అయితే రూట్ పెట్టారనమాట. ఈ సైడ్ నుంచి వెళ్లకుండా ఫెన్సింగ్ అయితే వేస్తారు, అంటే ఎవరు లోపలికి ఎలో అవ్వకుండా. ఈ రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంది కదా, అది వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించిన ఫెన్సింగ్ అండి. ఇదిగోండి ముందు వైపు ఉంది వచ్చేసి ఐకానిక్ టవర్స్ అనమాట. అక్కడ ఏంటంటే మనకి వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదండి. నేను ఇంకా ముందు మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అక్కడ కూడా ఇవి వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ భవనాలండి. ఇవి కూడా చూడొచ్చు మీరు, చాలా వరకు పూర్తయినాయండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా వరకు ప్లాస్టింగ్ అయిపోవడంతో పాటు ఇలాగే మనకి అమరావతిలో ఈ ఐఏఎస్ టవర్స్ కానీ ఇవి కానీ వీటన్నిటి దగ్గర చాలా స్పీడ్గా వర్క్స్ జరుగుతున్నాయండి. అలాగే నేను మన ఛానల్ ద్వారా మీకు చూపిస్తున్నా కూడా. మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఏమాత్రం నచ్చినా మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ముందు వైపు వచ్చేసి ఇదే అనమాట 100% పూర్తయిన భవనం అండి. చూడొచ్చు చాలా బాగుందండి. అలాగే గేట్స్ పెట్టడాన్ని కూడా ఏ కాంపౌండ్కి ఆ కాంపౌండ్ ప్రహరీ కూడా నిర్మిస్తున్నారన్నమాట. అలాగే సెక్యూరిటీ రూమ్స్ కూడా అన్నీ అయితే నిర్మాణం అయితే జరుగుతుందండి. అలాగే మన ఛానల్ ద్వారా ఇంకా మీకు ఏ వీడియో అంటే ఏ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ ఆ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇంకా నుంచి ఏంటంటే మనం రోడ్డు వర్క్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడదాం అనుకుంటున్నాం అండి. ఆ రోడ్డు వర్క్స్లో కూడా మీకు ఏ రోడ్డు వర్క్స్ జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలంటే ఆ రోడ్డు కూడా కామెంట్ చేయండి. నేను ఆ రోడ్ వర్క్స్ కూడా మీకు చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎన్ సిరీస్ రోడ్స్ కూడా అలాగే ఈ సిరీస్ రోడ్స్ కూడా అన్నీ కూడా వర్క్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. అవన్నీ ఏ రోడ్డు చూడాలనుకుంటున్నారు ఏంటి అనేది నాకు ఒక కామెంట్ చేస్తే నేను చూపిస్తాను అండి. చూడొచ్చండి ఇక్కడ మొత్తం G+1తో ఇంతకుముందు మనం చూసినప్పుడు ఇంత వర్క్ కూడా జరగలేదన్నమాట. ఇప్పుడైతే మనకి కన్చూప్ మేరలో కనిపిస్తున్న భవనాలన్నీ G+1తో అయితే నిర్మిస్తున్నారండి. మనకి మొత్తం వచ్చేసి ఇవి కేఎంవి వాళ్ళు అయితే చేస్తున్నారనమాట ఈ వర్క్స్ అనేవి. చూస్తున్నారు కదండి, ఏ హౌస్కి ఆ హౌస్ ప్రహరీ కూడా నిర్మించడానికి మీరు గమనించవచ్చు. వెనక పక్క కనిపిస్తున్నాయి కదండి ఏఎస్ టవర్స్, ఇవి కూడా మనం లోపలికి వెళ్ళి అయితే చూపించడం జరిగిందనమాట. ఎవరన్నా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.